అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి జూలై నెలలో మీకు మీ జీవిత పరంగా అద్భుతమైనటువంటి మార్పులు అనేటివి జరగబోతున్నాయి. ఈ జూలై నెల 6, 7, 8 తేదీలలో సామాన్యమైనది కాదండి. మీ జీవితాన్ని ఇంకొక కోణంలోకి తిప్పేటువంటి నెల. ఎందుకంటే మీకు గ్రహాలు అనేటివి గత కొంతకాలంగా ఏంటంటే వ్యతిరేకంగా ఉండి చాలా రకాలైనటువంటి సమస్యలు, బాధలు, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ కూడాను పడబోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకంతా కూడా అనుకూలంగా మారి మీ యొక్క మంచితనం, మీ యొక్క కష్టం అనేది అన్నీ కూడాను దైవానికి అర్థమయ్యి మీ యొక్క సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మామూలుగానే నాయకత్వ లక్షణాలు, అలాగే ధైర్యం, పట్టుదల, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇలాంటివన్నీ కూడాను చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే మీరు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా బోలా మనస్తత్వం లాగా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో అలాగే వెంటనే మళ్ళీ వెన్నెలా కరిగిపోయే మళ్ళీ సైలెంట్గా కాముగా అయిపోతుంటారనమాట. అంటే వెంటనే జారిపోతారనమాట. ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తే కోపం అంతా కూడా తీసేసి పక్కన పెట్టేస్తారు. మనసులోని అసలు ఏమీ పెట్టుకోరనమాట. కల్మషం లేని ఒక మంచి మనసుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే మనసును కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, కామ్గా, పైకి సైలెంట్గా అట్లా ఉంటారు. కానీ లోపల ఏంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము పడ్డ బాధ ఎవరికి చెప్పి కూడా వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, మా బాధ ఏందో మేము పడదామని చెప్పేసి పైకి ప్రశాంతంగా ఉంటారు. కానీ లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారనమాట. వీరి జీవిత విధానం చూసుకుంటే కనుక చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు పడి బాగా ఇబ్బంది పడి ఉన్నట్లయితే వ్యక్తులని చెప్పుకోవచ్చండి. అయితే వీరికి ఉన్నటువంటి మనస్తత్వానికి ఏంటంటే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రావాలి కదా. అలా వీరికి ఏంటంటే ఈ నెల జూలై 6, 7, 8 తేదీలలో అదృష్ట రూపంలో వస్తుందని చెప్పుకోవచ్చండి. వీరికి ఏంటంటే జీవిత పరంగా కూడా చాలా రకాల కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసి పెరిగినటువంటి వ్యక్తులండి. అయితే వీరు చాలా వరకు కూడాను యాక్టివ్గా ఉంటారనమాట. చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తుంటారు. అలాగే ఈ రాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు, చాలా చురుకైనటువంటి వ్యక్తులు. ఏదైనా సరే ఒకసారి చూశారు అంటే కనుక వెంటనే కనిపిస్తుంటారనమాట. అలాగే ఏదైనా కనిపెట్టేటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట. వీరిలో ఎక్కువ మందిని చూసినట్లయితే కనుక మనకేంటంటే శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, ఏదైనా పరికరాలను కనిపెట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అలాగే డ్రైవింగ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఎక్కువగా, బిజినెస్ ఫీల్డ్లలో ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా సొంతంగా అంటే ఒకరి కింద పని చేయడం కాకుండా వారంతట వారే స్వయంగా ఏదైనా సరే చేసి సంపాదించుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఈ రాశివారు ఉంటారనమాట. అయితే వీరికి ఏంటంటే అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసలు కూడా ఇష్టపడరు. అబద్ధాలు చెప్పరు. ఎవరైనా సరే చెప్పినా కూడా అసలు పొరపాటున కూడా వీరికి వారు నచ్చరనమాట. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఎందుకు అంటే మంచి మనసులకి ఎప్పుడైనా సరే వెంటనే కోపం అయితే వచ్చేస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళను మోసం చేస్తారు చూడండి. ఏంటంటే నవ్వుతూ నటిస్తూ ఉంటారనమాట. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. కానీ వీరికి ఏంటంటే ఉన్నదేదో మోకాన అనేసి అనిపించుకుంటారనమాట. వీరిని నమ్మటం వలన జీవితంలోని ఎదుటి వారికి ఎటువంటి నష్టం కూడాను ఉండదన్నమాట. ఎంతైనా సరే వారికి చేతనైనటువంటి సహాయం అయితే చేసేటువంటి వ్యక్తులు కానీ
ఎదుటి వారిని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా వీరిలో అయితే ఉండదన్నమాట. అలాగే మీరు ఏదైనా సరే పని అనుకుంటే ఆ పనిని పూర్తయ్యేదాకా కూడా అంటే ఆ పని చేసే వరకు కూడా నిద్రపోరన్నమాట. అయితే ఈ నెల రోజులు ఏంటంటే గ్రహాలకు కాస్త అనుకూలంగా మారాయండి. వీరికి అంతా కూడాను అనుకూలంగా మారటం అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు కదండి. జాబ్స్ పరంగా కూడా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించవచ్చు, లేదా మామూలు జాబులు అవ్వచ్చు. అలాంటి వారికి కూడా జాబ్స్ రావడము, జాబ్స్కి సంబంధించినటువంటి అవకాశాలు రావడం అవ్వచ్చు. వీరిలో కొంతమందికి అయితే ఏంటంటే వివాహం టైం వచ్చినా కూడా కొంచెం మంచి మంచి సంబంధాలు వీరికి నచ్చకుండా కుదరకపోయేసరికి కూడా కాస్త వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలా వివాహం జరగటం అవ్వచ్చు. కొంతమంది వివాహమై కూడా సంతానం లేక కూడా కొంతమందికి ఏంటంటే చాలా మంది కూడా ఇబ్బందులు, పిల్లలు ఏదైనా సరే చెప్పిన మాట వినకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఇంటి పరంగా కూడా కొంతమంది అప్పులతో కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా కూడా నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు అంతా అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంది. గ్రహాలు అనేటివి మీకు అనుకూలంగా మారాయి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే దైవం ప్రతిదీ కూడాను గమనిస్తూ ఉంటుందండి. మంచి వారికి దైవం కొంత అంటే మొదట్లో ఎక్కువగా కష్టాలు పెట్టినప్పటికీ కూడాను వారిని ఏంటంటే కొన్ని సమస్యల నుంచి కూడా తప్పించుకోవడం కోసమే ఆ కష్టాలను దైవం ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అతి గ్రహించి దైవాన్ని వదిలిపెట్టకుండా దైవాన్ని నమ్ముకున్నట్లయితే వారు ఎప్పుడు కూడాను పాడైపోయినట్టుగా చరిత్రలో అయితే లేదనమాట. అలా మీ మీద ఎప్పటికీ కూడాను దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రోజులలో మీకు మంచి శుభవార్తలు వింటారు. ఈ 3 రోజులలో మీరు బిజీగా ఉంటారు. కాస్త కూస్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వీరికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో దైవారాధన చేసే అవకాశం అనేది ఉంటుంది. మీకు కుదిరితే ఏదైనా సోమవారం రోజున కాస్త శివాలయానికి వెళ్ళేసి శివుడి దగ్గర ఏంటంటే ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని జలాభిషేకం చేసేసి మారేడు దళం ఉంటుంది కదండి. ఆ మారేడు దళం వెనకాల ఒక మట్టి ప్రమిద పెట్టి దాని మీద ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ చక్కగా పోసేసి దీపం వెలిగించి చక్కగా స్వామివారికి అంటే ప్రదక్షిణలు చేయడం, నందిని తాకడం, ఈ యొక్క కోరికను చెవిలో చెప్పుకోవడం, ఇలాంటివి చేయడం వలన కూడా ఏంటంటే మీకు తీరని కోరిక ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతుంది. మీ యొక్క జాతకపరంగా కూడా దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు శివానుగ్రహం వలన సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చండి. అదృష్టం ఉన్న రాశులలో మీ రాశి కూడా ఒక మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. మీరు అందరిలోకెల్లా కూడా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, మేము టాప్ స్థాయిలో ఉండాలని చెప్పేసి మీరే ఆలోచన విధానం కూడా నెంబర్ 1లా ఉంటుందన్నమాట. అలాగే మీరు చాలా స్పీడ్తో, చురుకుదనంతో, అలాగే లోతైన ఆలోచనతో కలిగేటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే ఏదైనా సరే ఒక మనిషిని చూసినప్పుడు వెంటనే అంచనా వేయగలుగుతారు. అసలు వారు ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా. అలాగే మీరేంటంటే కొంచెం కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోగలిగితే మీ జీవిత పరంగా కూడా ఇంకా మీకు మంచిగా ఉండే అవకాశం అనేటివి వస్తాయి. అలాగే మీకేంటంటే సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక ఇష్టపడుతుంటారు. అంటే మీరు మీ జీవితంలోకి వచ్చే ఎవరైనా సరే మీరు చేసే పనులలో తలదూర్చడం కానివ్వండి, లేదంటే మధ్యలో జోక్యం చేసుకున్నా సరే సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మీకు వచ్చేటువంటి కోపం అనేది మామూలుగా ఉండదండి. ఎందుకు అంటే మొదలుపెట్టింది మేము, పూర్తి చేసుకోవాల్సింది మేము. వీళ్ళెవరు మధ్యలో ఇప్పుడు వచ్చి మాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే డబ్బు పరంగా కూడా పెట్టుబడి పెట్టడంలో అవ్వచ్చు, కష్టం గురించి కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడాను మేము నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యంలో మేము ఇవాళ కొత్తగా వీళ్ళొచ్చి సలహాలు ఇస్తున్నారు.
ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి వారికి ఏంటంటే కోపం వస్తుందన్నమాట. ఎదుటివారు ఎవరైనా సరే వీరి విషయాలలో ఏలు పెడితే మాత్రం వీరికి చాలా కోపం అయితే వస్తుందన్నమాట. అలాగే ఆలోచించే వారికి కూడాను మనసిదేనండి. ఎందుకంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే మనల్ని అంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదా అంటే బంధువులు అవ్వచ్చు, ఏముందిలే అని చెప్పేసి ఒక సలహా అడిగాము అంటే మాత్రం ఆ పనిలో ఒక మంచి విజయం సాధించినప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? మేమే మేమే చేపించాం, మేమే అని, అందుకే ఇలా జరిగింది, మేము పట్టించుకోకుంటే మీరు అంతా నేర్చుకున్నారు, మా వలనే మీరు బాగుపడ్డారు, మా వలనే మీరు బ్రతికారు అంటే అట్లా వీరి కష్టంతో టాలెంట్ తోటి పైకి వచ్చినా కూడాను ఏంటంటే క్రెడిట్ అంతా కూడాను వాళ్ళకి సంబంధించింది మొత్తం కూడా చెప్పేసుకుంటూ ఉంటారనమాట. మా వలనే ఇలా జరిగిందని చెప్పేసి మన యొక్క కష్టాన్ని కూడా తేలికగా తీసి పడేస్తూ ఉంటారనమాట. అంటే అసలు మొత్తం మేమే బ్రతికించాము, మేమే చేశామని చెప్పేసి ఎదుటి వారి తరపుగా చెప్పుకుంటూ ఉంటారండి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆలోచన కరెక్టేనండి. ఎవరిని కూడాను ఏమీ అడగవద్దు. తెలియకపోతే ఏదైనా సరే సలహా వారి నుంచి కూడా తీసుకోండి. కానీ మీ పనులలో ఎంతటి వారినైనా సరే తిని ఎవరిని కూడాను తలదూర్చనివ్వద్దు. ఎందుకంటే అయిన వారికి ఇంకా 4 మాటలు ఇంకా ఎక్కువ అంటారండి. బయట వాళ్ళు మనకు ఎక్కువ అనాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఏదైనా సరే మీ కష్టం మీరు చేసుకోండి. అలాగే ఏదైనా సరే నష్టం వచ్చిందనుకోండి, అది మళ్ళీ మీ మీద తోసేస్తారు. మేము చెప్తే వినలేదు, అందుకే ఫీల్ అయిపోయినని. ఎందుకంటే జనం కనిపించినంత ఈజీ కాదండి. జనంలోనే కనిపించిన ఇంకొక మనుషులు ఉంటారనమాట. అవేంటంటే వారి ప్రతి మాట వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. వారికి అవకాశంగా మార్చుకొని చెప్తూ ఉంటారు, అవకాశంగా మాట్లాడుతూ ఉంటారు, మన మంచి గురించే చెప్తున్నారు. ఒక విషయం అని చెప్పేసి కొంతమందిని మనం గమనించినట్లయితే కనుక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేసి చెప్పేసుకున్న సందర్భాల్లో గమనించినట్లయితే కనుక అందులో కూడా వారి స్వార్థమే ఉంటుందన్నమాట. అట్లా ప్రతిదీ కూడాను చాలా వరకు కూడా జనాల మైండ్ సెట్ అలాగా ఉంటుందన్నమాట. మంచి చెప్పినా సరే అనుమానించవలసినటువంటి పరిస్థితులు వస్తుంది. అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఏదో ఉంది అలా మాట్లాడుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఎలా ఏది చేసినా కూడాను జనం ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటున్నాయండి. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే కనిపించే దైవం తల్లి అంటారు. ఎందుకంటే దైవం నిజంగా ఉన్నారో లేదో, ఎలా ఉంటారో కూడా తెలియదు, మనకు తెలియదు అనమాట. కానీ దైవం ఏంటంటే తల్లి రూపంలో మనకన్ని రకాలైనటువంటి విద్యా బుద్ధులు మంచి చెడులు నేర్పి అంటే కనిపించినటువంటి దైవం ఏంటంటే మనకి తల్లి రూపంలో ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తల్లి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ ఇట్లా చెప్తూ ఉంటారనమాట. తల్లి అంటేనే ఎంత ముఖ్యమో అందరికన్నా కూడా మొట్టమొదటి స్థానంలో తల్లి ఉంటుంది. తల్లి గురించి అంటే దేశం మీద అంటే ఎక్కడైనా సరే లోకంలో మనం చూసుకున్నట్లయితే కనుక చెడ్డ తండ్రి, చెడ్డ భర్త, చెడ్డ బిడ్డలు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి అనేది ఎక్కడ కూడా ఉండదండి. కాబట్టి ఒక్కసారి కర్మానుసారంగా ఎలా ఉంటుంది అని కొంతమందికి తల్లులు కూడా వారి యొక్క స్వార్థాలు చూసుకొని బిడ్డల జీవితాన్ని కూడా అంటే ఒక ప్రేమ అనేటువంటి ముసుగులో బిడ్డల జీవితాలను కొంతమంది తల్లులు కూడా పాడు చేస్తున్నారు. అది ఒక విచిత్రమైనటువంటి వింతైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమ ప్రేమ అని చెప్పేసి లోకం తెలియని చిన్నపిల్లలు కూడా వివాహాలు చేసుకోవడం, ఇట్లా వదిలించుకోవడం అవ్వచ్చు. ఇట్లా కొన్ని రకాల ఏంటంటే చివరికి కూడా కన్న తల్లులు కూడా ఇలా ఉంటారు. అంటే తల్లిని కూడా నమ్మలేమా అనేటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే స్వార్థం అనేది ఒక బంధంతో తేడా లేకుండా ప్రతి మనిషిలో కూడా స్వార్థం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ తల్లి పరిస్థితి గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు ఆ మీద నా దాకా సమస్య వస్తుందని కూడా అనుకోకున్నప్పుడు బిడ్డను వదిలించుకోవడం, బిడ్డను పంపించేంత బిడ్డని ఏదో ఒక రూపంలో వదిలించుకుందాం. కానీ ఆ బిడ్డ
బరువు మోసే పరిస్థితుల్లో ఉందా లేదా, కాబట్టి ఆ బిడ్డకు అసలు లోకం తెలిసి అంత జ్ఞానం వయసు వచ్చాయా లేదా. కొంతమంది తల్లులైతే ఆలోచించట్లేదండి. తల్లిని అంటే చాలా పాపం అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ కొంతమంది తల్లులు తల్లి అనేటువంటి పేరుతో బిడ్డని జీవితాలను అల్లకల్లోలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మరి భగవంతుడు అనేవాడు ఉంటే అలాంటి వారందరినీ కూడా గమనించాలి. అలాంటి వారందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టించాలి. ఏదైనా రకరకాల వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ తల్లి మాత్రం ఉండదు. కానీ తల్లుల్లో కూడా ఇలాంటి సాధ్యాలతోటి చాలా వరకు కూడాను అంటే పిల్లల జీవితాలు ఎంతోమంది కూడా తెలియక బయటకి రాకుండా ఎంతోమంది కూడా అల్లాడిపోతున్నారు, అల్లకల్లోలం అయిపోతున్నారండి. కాబట్టి తల్లులు ఎవరైనా సరే స్వార్థంగా ఉంటే మీ బిడ్డలు మీరే లోకమని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారికి కాస్త మంచి చెడులు వయసులో వచ్చేదాకా కూడా వారిని గుర్తించండి, వారిని వారి పట్ల ఉంచండి. అలా కాకుండా ఏంటంటే ఈ రాశి వారికి కూడా ఏంటంటే చిన్న వయసు నుంచే కూడా కష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. అంటే కష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. అంటే తల్లిదండ్రుల ప్రేమ ఆదరణలు దొరికిన వారికి కూడా కొంతమందికి సపోర్ట్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట. తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా కొంతమందికి గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. పెద్దవాళ్ళు అంటే మంచి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ పెద్దవాళ్ళలో ఎక్కువగా అంటే కొంచెం పిల్లలకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారండి. పెద్దవారిని కూడా గౌరవించాలి, ప్రేమించాలి. ఇలా పెద్దవారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. పెద్దవాళ్ళు కూడా వారి యొక్క మర్యాద నేర్చుకోవాలి కదా. పెద్దవారు కూడా మేము ఏమి చేసినా కూడా కరెక్ట్ అనుకోకూడదు కదా. పిల్లలు ఏంటంటే మీరే దైవం, మీరే లోకం కాదు బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పిల్లల విషయంలో కూడా మీరు కూడా బాధ్యతగా ఉండండి. కొంతమంది పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా కూడా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉన్నట్లయితే మీరు చేసుకున్నటువంటి ప్రతి పనుల్లో కూడా మీకు గౌరవం అనేది నిలబడుతుందన్నమాట. ఇలా ఈ రాశివారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడ్డవారేనండి. కాబట్టి దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎవరు కూడా ఎలాంటి వారైనా సరే ఎంత గొప్ప ఎంత పెద్ద ముసుగులో ఉండి ఎంత పెద్ద దైవం గమనించటం లేదులే అని చెప్పేసి తప్పులు చేస్తూ ఉంటారు కూడా. వారికి సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్షలు అనేటివి పడితీరుతాయి. ఎవరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేరండి. కాబట్టి మీరు ఏంటంటే మీ మనసుకు బాధ కలిగినప్పటికీ కూడాను ఎవరిని కూడా ఒక్క మాట అనవద్దు, ఎవరిని కూడాను నిందించవద్దన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దైవం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీ జీవితంలో పడినటువంటి అవమానాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, వీరి మనసుని చాలా గట్టిగా తాకుతాయని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడాను మీకు దైవం ఏంటంటే మీకు చాలా వరకు కూడాను మనశ్శాంతిని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీ కష్టం, మీ నష్టం ప్రతిదీ కూడాను దైవం అర్థం చేసుకుంటూ ఉంటుంది. దైవం తప్పకుండా కూడా తోడుగా ఉంటుంది. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బందులు అనేటివి ఉండవండి. వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఒడిదుడుకులు మొదట్లో వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా త్వరగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఉండదు. ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇబ్బందులు అయితే ఉండవండి. కాకపోతే చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో కూడా షేర్ చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా ఎవరిని కూడా మీ పనుల్లో తలదూర్చనివ్వద్దు. మరి మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారిని మీకు విజయాలలో తలదూర్చనివ్వండి. కానీ జనాలను మాత్రం దూరం పెట్టండి. జనాలకు దూరంగా ఉండండి. జనాలతో ఎక్కువగా మాట్లాడవద్దు. జనంతో జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. ఈ 3 రోజులైతే మీరు జరగబోయేది ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది ధనుసు రాశి వ్యక్తులకు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.